బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పిచ్చిదానా మెంటల్ దానా బర్రే ఏ నువ్వు బర్రే నేను పంది. అయ్యో పెద్ద మనిషి ఇదంతా డ్రామాలా కనిపిస్తుందా నీకు? నీ బిడ్డనే కాదు ఏ ఆడబిడ్డకైనా మా ఆయన గిట్టాగే కాపాడతాడు. అది ఆయన నీతి. ఎవరన్నా బయట వాళ్ళు ఎవరన్నా గుర్తుపెట్టి సూపర్ నువ్వు ఇందులో చేస్తున్నావు కదా అని అన్నారా మీ చుట్టుపక్కల ఇంటి దగ్గర? బిగ్ బాస్ ప్రూఫ్ చేసాము అది గుర్తుపట్టాడు. ఓ నైస్. ఏమన్నాడు? ఇంకెప్పుడు చేయకన్నాడా? మీ ఇద్దరికి ఎవరు ఫేవరెట్ హీరో? ఎవరు ఇద్దరికి ఒకరేనా? చిరంజీవి యాక్టర్ అవ్వకపోతే ఏమవుతావు? ఏంటి ఇద్దరు డాక్టర్సేనా? ఎవరిని కోసేస్తారు? హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఇద్దరు డ్రామా సీనియర్స్ ఉన్నారనమాట. యాక్చువల్లీ జూనియర్స్ అనడానికి నాకు మనసు సరిపోవట్లేదు వీళ్ళ డైలాగ్స్ వింటుంటే. మరి ఓవర్ డైలాగ్స్ చెప్తున్నారు, నాకే భయం వేస్తుంది. నేను కూడా అలాంటివి చెప్పలేను అనమాట, నోరు తిరగట్లేదు. సో ఈమె వచ్చేసి చిన్నగానే ఉంటుంది, బుడతడిలాగా. పేరు కూడా మిక్కీ మౌస్ అని పెట్టుకుంది. బట్ థింగ్ ఏంటంటే ఆమె చెప్పే డైలాగ్స్ అన్నీ కమర్షియల్ హీరోకి ఏమాత్రం తగ్గిపోదు. ఇంకా ఈమె అమ్మో అదర కొడుతుంది అసలు, ఆద్య అనమాట. మాట్లాడేద్దాం. హాయ్ మిక్కీ మౌస్. హాయ్ అన్నా. బాగున్నావా? బాగున్నానన్నా. నువ్వు మామూలుగా ఎలా మాట్లాడాలి? మిక్కీ మౌస్ ఎలా మాట్లాడుతుంది? బాగున్నా అని మాట్లాడాలి కదా. అవును. మరి మామూలు మాట్లాడుతున్నావు ఏంటి? ఆ వాయిస్ ఓవర్ నాకు రాదన్నా. రాదా? మరి మిక్కీ మౌస్ అని పేరు పెట్టుకోవడం మాత్రం వచ్చా? వచ్చు. ఓకే, మిక్కీ మౌస్ నీకు నిజంగా ఇష్టమా? చాలా ఇష్టం. ఎవరు సజెస్ట్ చేశారు ఆ పేరు? మా మాస్టర్. ఎందుకు? నేను అలానే ఉంటాను కాబట్టి. నువ్వు మిక్కీ మౌస్లో ఉంటావా? అంటే క్యూట్గా ఉంటాను కదా. ఇది నేను ఈమెను అడుగుతాను, ఆద్య నిజమేనా క్యూట్గా ఉంటుందా? నిజం. ఓ మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, Yes. అందుకని ఒకరినొకరు చెప్పుకుంటారా? అలా ఏం కాదు, రియల్గా ఆమె క్యూట్గా ఉంటుంది. ఆద్య బాగుంటుందా? క్యూట్గా ఉంటుంది. మీరిద్దరు తిట్టుకోరా ఒకరినొకరు? చాలా తిట్టుకుంటామన్నా. ఏది ఏం తిట్టుకున్నారు ఇంతకుముందు? ఒక తిట్టు. పిచ్చిదానా మెంటల్ దానా అయిపోయినాయి తిట్లు. బర్రే ఏ నువ్వు బర్రే నేను పంది. సరే పంది. ఏ నువ్వు పంది నేను బర్రే. బర్రే పంది. అన్న బోర్ కొడితే మేము ఏం చేస్తాం తెలుసా? బోర్ కొడుతుంది కొట్లాడుకుంటాం, చుట్టూ పట్టుకొని కొట్లాడుకుంటాం. ఓకే, నన్ను అయితే ఏం తిట్టేవారు? ఏం తిట్టాం. ఎందుకు నేను బాధపడుతున్నానా? నువ్వైతే కాదన్న కూట్టుకుంటావు కాబట్టి. కొట్టుకుంటానా? తిడితేనా? కొడతానా మిమ్మల్ని? నేను కొట్టుకుంటానా? నేను ఎవరికి కొట్టవు. ఎవరికి కొట్టనా? ఓకే కొట్టవన్నా. ఓకే నైస్. ఇద్దరు ఏ క్లాసులు చదువుతున్నారు? నేను 5th క్లాస్. నేను 4th క్లాస్. ఓ ఒక్కొక్క జూనియర్ కదా. ఎస్. ఓకే 4th క్లాస్. నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ జూనియర్స్ ఇంతే హైట్ ఉంటారా? జూనియర్స్ కాదు, ఈమె నా ఫ్రెండ్. ఓకే, నీ ఫ్రెండ్స్ ఇంతే హైట్ ఉంటారా? అంతే హైట్ ఉంటారా నీ ఫ్రెండ్స్? చిన్నగా ఉంది కదా. ఈమె నా ఫ్రెండ్ కాదన్నా, ఈమె నా చెల్లె. కాకపోతే నేను ఫ్రెండ్గా చూసుకుంటా. నీకు ఆద్య ఎందుకు ఇష్టం? నీకు ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం? అదే ఇష్టం కాబట్టి. మిక్కీ మౌస్ ఎందుకు ఇష్టం? చెప్పాను కదా, కూటుకుంటది. ఇంకా ఓ ఇందాక నేను కూడా కూటుకుంటాను అన్నావా? నన్ను పొరపాటున కొట్టుకుంటాను అన్నట్టు అనిపించింది నాకు. కాదు, మిక్కీ క్యూట్గా ఉంటుంది, నేను మంచిగా మాట్లాడతాను. నువ్వు కూడా సేమ్. ఓకే థ్యాంక్ యూ. సో ఓకే, సినిమాలు చూసారా? బాగా చూస్తారా? చూస్తాం. ఓకే, ఏం ఇష్టం? రీసెంట్గా లాస్ట్ చూసిన సినిమా ఏంటి? లాస్ట్ చూసిన సినిమా పుష్ప 2. డైలాగ్ చెప్తావా? చెప్తా. చెప్పు. ఎవరు డైలాగ్ చెప్తావు? రష్మిక మంచి. చెప్పు. చెప్తా. డైలాగ్ చెప్తుంది, చెప్పు. అయ్యో పెద్ద మనిషి ఇదంతా డ్రామాలా కనిపిస్తుందా నీకు? నీ బిడ్డనే కాదు ఏ ఆడబిడ్డకైనా మా ఆయన గిట్టాగే కాపాడతాడు. అది ఆయన నీతి. ఏం జన్మే నీది. నువ్వు ఉండత్తా. నీ కొడుకునేమనంటే నువ్వు ఊరుకుంటావేమో, కానీ ఎవడైనా నా మొగ్గునంటే నేను ఊరుకునేది లేదు. ఏం చేసిన దాంట్లో అన్న మాటలు కూడా పడాలా? అయ్యో పెద్ద మనిషి, మా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజగజ అని వణుకుతుంది. అట్లాంటి కళ్ళు కన్నీళ్ళు కూసిందంటే
అది కూడా నీ వల్లే. నువ్వెవరు అడుగు, నువ్వెవరని అడుగు ప్లీజ్ ప్లీజ్ అడుగు నేను ఎవరు? ఇంకా ఇంకా ఉందా? ఓకే ఓకే ఇంకా ఉంది. ఆ పొద్దు కూడా అంతే. పెళ్లి చూపులు కానీ వచ్చేటప్పుడు మా ఆయన కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. ఈ పొద్దు కూడా అంతే. బిడ్డలు పుడుతున్నారా అమ్మా అంటే ఏ మొగుడైనా ఆనందపడతాడా? కానీ నా మగుడు ఏడ్చాడండి. అది కూడా నీ వల్లే. నువ్వున్నమ్మా ఇంకెంత సాధిస్తారా ఇంటి పేరు అని? ఎవరు కావాలా ఇంటి పేరు? పేరు లేనోడు కావాలా ఇంటి పేరు? మా ఆయన పేరు చెప్పుకొని ఊరు మొత్తం బతుకుతాండే. నువ్వెవరు? నువ్వు 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 నేను పుష్ప ఫ్రెండ్ని, పుష్ప మేనేజర్. చెప్పు. ఇలా ఎవరైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు, పుష్ప మంచి అని చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? ఇది నా మొగుడు అంటే. యో పెద్ద మనిషి, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. వాహ్ ఆద్య సూపర్ చెప్పావు. అసలు ఏంటి నీకు చిన్నప్పటి నుంచి ఏమైనా యాక్టింగ్ ఇంట్రెస్టా? బాగా ఇంట్రెస్ట్ ఉంది. యాక్టర్ అవుదాం అనుకున్నావా? అవలా అనుకోలేదా? సరదాగా ప్రాక్టీస్ చేస్తావా? డాక్టర్ అవుదాం అనుకుంటున్నా. డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు. మరి ఇప్పుడు ఏమైనా యాక్టింగ్ ట్రై చేయవా? చేస్తా. ఎప్పుడు? శ్రీలీల అక్క, సాయి పల్లవి అక్క ఎలా మేనేజ్ చేస్తున్నారు, నేను కూడా అలాగే మేనేజ్ చేస్తాను. డాక్టర్ అయ్యి యాక్టర్ అవుతావు. ఓకే. మిక్కీ మౌస్. ఎస్ అన్న. మిక్కీ మౌస్ మరి నువ్వేం డైలాగ్ చెప్తావు? నేను ఏమంటివి చెప్తానంటే, ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతన్ని వరకు వెంటాడి వేధించి ముప్పుతి పరిపెట్టి తన పతి ప్రాణములు సైతం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అదుగుడు అరెక్కించే భావాన్ని కుక్టి వేలతో సైతం పెగిలించి వేసదా. మొక్కులకు ఒక్కటి దేవతలు, దిక్కుల దిప్పాలకులు, మరణించే పచ్చభూతాలు సైతం ఏయ్ జయ హోనర్ అని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిరత్న కసలాంకృతమైన ఈ సభామందిరమున అకుంఠిత సేవలక్ష పరివారం మధ్యమున భూతాల పరిరక్షణ ధర్మలీలమైన ఈ రౌరమున సర్వదర్శన శాసన పావంగిలమైన కుల మత జాతి బీజములను సమానంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఇది తెలుగేనా అంటే తర్వాత అంతా ఏదో వేరే స్పానిష్ ఏదో భాష మాట్లాడినట్టు? తెలుగే అన్న. తెలుగేనా? ఏంటి అది నాకు అర్థం కాలేదు. అంటే కొంచెం వరకు అర్థమైంది. మానవ జాతి అన్నావు, తర్వాత అంతా స్పానిష్ డైలాగ్ ఏదో చెప్పావు అనుకున్నాను. నేటి నుండి నేటి నుండి దేవుడు అతిగుడు నరుడు అదుముడు అనేకించే భావాన్ని కుక్టి వేలతో సైతం అన్నావు కదా. సో సుధీర్ అన్న ఎలా చెప్తాడు యాంకరింగ్ ఒకసారి చేస్తావా? చెయ్యి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీజన్ 8 కమ్ ఆన్ సుధీర్ అన్న అంటే ఇలా మాట్లాడతాడా? అంటే అన్నకి రాదు, అన్నకు బాగా గుర్తుండో. మరి నువ్వు ఇమిటేట్ చేసి అట్లా వినిపిస్తుంది మాకు. మైక్ రాంగ్ పెడతారు వాళ్ళు. మైక్ రాంగ్ పెడతారా? ఓకే. సో నువ్వు ఎవరిని ఇమిటేట్ చేస్తావు? నేను రోజా గారిని ఇమిటేట్ చేయగలవా? అనిల్ సార్ని ఇమిటేట్ చేయగలవా? చేయలేవా? నువ్వు చేస్తావా? నేను చేస్తా. ఒక్కరిని మిక్కీ మౌస్దా? కాదు, మిక్కీ మౌస్ది చేస్తా. ఇప్పుడు డాన్స్ క్లాస్ ఉంది, ఎంటర్ అవుతుంది. హాయ్ అద్య ఏం చేస్తున్నా? హాయ్ సార్. హాయ్ సార్. ఏ సీజన్ ఏందది అట్ట చేస్తున్నావు? ఆ కిరణ్ తెలుసా, ఇట్టిట చేస్తాడు డాన్స్ సార్. అట్లనే ఉంటుంది సార్ ఆయన డాన్స్. మీరు ఇద్దరు ముందు నుంచి ఫ్రెండ్సా? ఇక్కడికి వచ్చిన తర్వాత అవుతుంది. అవునా? ఒకటి డాన్స్ కలిసి వెళ్ళారా? ఆడిషన్స్ కూడా కలిసి వెళ్ళారా? భలే సెలెక్ట్ అయ్యారు. ఏంటి నువ్వు ఇమిటేట్ చేయలేవా ఆద్యాని? ఆద్య చూడు నేను ఎంత పరుగు తీస్తున్నా. చెయ్యి. హాయ్ సార్. ఇక్కడ వచ్చి కూర్చుంది. రేపటికి ఏమైనా పని పాటు ఉందా, లేకపోతే మనం ఆడుకుందాం కదా రేపు. మళ్ళీ సార్ దగ్గరికి పోతుంది. సార్ రేపు డాన్స్ క్లాస్ ఉందా సార్ అని అడుగుతుంది. సార్ ఏమో సండే రోజు నెక్స్ట్ డే లేచారంటే ఉందన్నప్పుడు అబ్బా సార్ నేను నాకు రేపు అంటది.
మళ్ళీ ఎప్పుడైతే లేదన్నాడో అప్పుడు అబ్బో సార్ ప్లీజ్ సార్ రేపు డాన్స్ క్లాస్ పెట్టండి సార్ అంటది. అయితే మాకేం పని పాట లేదనుకుంటున్నావా అంటే సార్ ఉంది సార్ కానీ డాన్స్ క్లాస్ పెట్టండి సార్ అని బ్రతిమలాడుతుంది. ఓకే, ఇప్పుడు పని ఓకే, పాట ఎందుకు వచ్చింది మధ్యలో? పని లేనప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటారు మీరు? పని చేస్తారు పాట పాడు. ఓ పాట పాడడం, ఓకే నైస్. మీ ఇద్దరికి ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? ఇద్దరికి ఒకరేనా? చిరంజీవి. అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓ ఎందుకో అల్లు అర్జున్ గోపాల్ బాగా యాక్ట్ చేస్తారా? ఓకే. చిరంజీవి సార్ ఎందుకు గోపాల్? తన యాటిట్యూడ్ ఇంకా స్టైల్ బాగుంటుంది. మిక్కీ మౌస్ ఇప్పుడు దర్శన్ అన్న ఇమిటేట్ చేస్తుంది. ఓకే చెయ్యి ప్లీజ్. ఫస్ట్ నుంచా? హై గైస్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. అక్కడ నుంచి జరిగినా అది కామనా? అది ఇంకా గుర్తులేదన్నా. ఓకే ఓకే ఓకే. బట్ ఎనీవే నీకు యాక్టర్ అవ్వాలని ఉందా? నువ్వు యాక్టర్ అవ్వకపోతే ఏమవుతావు? ఏంటి ఇద్దరు డాక్టర్సేనా? అందుకే ఎవరిని కోసేస్తారు? కోసుకోండి. ఓకే ఎనీవే సూపర్. అంటే మీరిద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మీ ఇద్దరికి చాలా మంచి ఫ్యాన్ బయట క్రేజ్ పెరిగిపోతుంది. ఎవరన్నా బయట వాళ్ళు ఎవరన్నా గుర్తుపట్టి సూపర్ నువ్వు ఇందులో చేస్తున్నావు కదా అని అన్నారా మీ చుట్టుపక్కల ఇంటి దగ్గర? గుర్తుపట్టలేదు అయితే? ఒక అన్న ఉంటాడు. ఏమన్నాడు? డ్రామా జూనియర్స్ గుర్తుపట్టాడు కానీ బిగ్ బాస్ ప్రూఫ్ చేసాము అది గుర్తుపట్టాడు. ఓ నైస్. ఏమన్నాడు? ఇంకెప్పుడు చేయకన్నాడా? ఏమన్నాడు? బాగా చేసావు అన్నాడా? నీకు వస్తుంది అవార్డు అన్నాడా? బిగ్ బాస్ లోకి వస్తుంది అన్న. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తుంది. నేను ఎవరన్నా అన్నారు అలాగా గుర్తుపట్టి వావ్ అది అని? ఎవరన్నా? డ్రామా జూనియర్స్ లోనే గుర్తుపట్టారా? డ్రామా జూనియర్స్కి వెళ్తే అందులోనే విధులు చేస్తున్నావు కదా అని గుర్తుపట్టారా? అవునా? మా ఇంటి పొంగడు అక్కడ అంకుల్ ఉంటాడు. అయితే మేము డాన్స్ క్లాస్కి వెళ్తున్నాం, స్కూటీ ఎక్కిన. అయితే ఆగండి అని ముంగట వచ్చిండు. అయితే నువ్వు డ్రామా జూనియర్స్లో చేస్తున్నావు కదా, నీ అక్క తమ్ముడు స్కిట్ నేను చూసినా అని చెప్పిండు. ఓకే, ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, ఎప్పటికీ ఇలాగా ఉంటారా? ఎప్పటికీ ఇలానే ఉంటాం, అస్సలు మారం. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే. నువ్వేం చెప్తావు? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్ అంటే నువ్వు ఆద్య అని చెప్పాలి, ఫ్రెండ్ అంటే మిక్కీ అని చెప్పాలి. ఫ్రెండ్ అంటే అంతే కాదు, ఫ్రెండ్ అంటే ఒక జీవితం. నువ్వు సేమ్ కాపీ పేస్ట్. కాపీ పేస్టే కొట్టడం ఇంకా. యా ఎనీవే మీరిద్దరు అద్దరు కొడుతున్నారు. ఇద్దరిలో ఇప్పుడు ఒకరు గెలిచారు అనుకో, ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? నేనేం ఫీల్ అవ్వను. ఫీల్ అవుతాం ఎవరు విన్ అయినా, ఇద్దరు ఎవరు విన్ అయినా హ్యాపీ. ఎందుకంటే మా మిక్కీకి వచ్చిన నేను ఆనందమే, నాకు ఆద్యకి వచ్చిన హ్యాపీ. మీ ఇద్దరు హ్యాపీ. ఓకే ఓకే, మీ ఇద్దరులో ఎవరికి వచ్చినా మాకు హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇందాక పాటలు పాడతాను. ఏంటి నేను పాట పాడాలా? ఏం పాట పాడాలి? లేదంటే గంగోరేణుక తల్లి అది వాడు. రేణుక తల్లి నాకంత నీకులా రాదమ్మా పుష్ప. ఓకే ఎనీవే ఫైనల్లీ ఒకసారి ఎలాగ మిస్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా అయిపోతున్నాయి. షూట్ మొత్తం అయిపోయిన తర్వాత మిస్ అవుతారు కదా కొన్ని రోజుల్లో. ఎవరిని ఎలా మిస్ అవుతారో ఒక్కొక్కరికి ముగ్గురికి చెప్పేయండి. అనిల్ సార్, రోజా మ్యామ్ అండ్ సుధీర్ అన్న. అనిల్ సార్, రోజా మ్యామ్ అండ్ సుధీర్ అన్న మీకు చాలా మిస్ అవుతాం, కానీ థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్. We miss you, Sudhir Anna, Anil Raipudi sir and Roja akka. In future. కొన్ని షూట్స్ అయిపోయిన తర్వాత నన్ను మిస్ అవరా? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలా మిస్ అవుతాం. Yes. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. గెలవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.